శారీరక వైకల్యం ఒకవైపు, ప్రాణాంతక క్యాన్సర్ మరొక వైపు. ఈ రెండిటిని తన ఆత్మవిశ్వాసంతో జయించడమే కాకుండా వందలాది మంది దివ్యాంగ క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు గుజరాత్లోని భవనాగర్కు చెందిన ఇలాబెన్ దేవ్. 61 ఏళ్ల వయసులోనూ తగ్గని ఆమె ఉత్సాహం, పట్టుదల నేటి తరానికి ఆదర్శప్రాయం. 11 నెలల వయసులోనే ఇలాబెన్ పోలియో బారిన పడ్డారు. ఆ కాలంలో వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఆమె 2 కాళ్లు పక్షవాతానికి గురయ్యాయి. కూర్చోటము ఆమెకు కష్టంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ఇలాకు ముంబైలో చికిత్స చేయించారు. అక్కడే మెల్లగా పాకడం నేర్చుకున్నారు. కనీసం చదువుకోగలిగితే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదని భావించిన ఆమె మేనమామ తనని రోజు సైకిల్ మీద పాఠశాలకు తీసుకువెళ్లేవారట. ఆపై 13 ఏళ్లప్పుడు కుడి కాలుకు, 18 ఏళ్లప్పుడు ఎడమ కాలుకు శస్త్రచికిత్సలు జరిగాయి. తర్వాతే ఇలా ఒంటికాల్పై నిలబడగలిగారు. అడ్డంకులను అధిగమిస్తూ ఎస్టీఎన్టీ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భవనాగర్ విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా కెరీర్ ని ప్రారంభించారు. ఇలాబెన్ కష్టాలు కేవలం పోలియోతోనే ఆగిపోలేదు. 2010లో ఆమె రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. 8 నెలల పాటు మంచానికే పరిమితమైన మొక్కవోని ధైర్యంతో ఆ మహమ్మారిని జయించి మళ్లీ విధుల్లో చేరారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఖేల్ మహాకుంభ్ ఇలాబెన్ ఆశయాలకు ఒక వేదికగా నిలిచింది. ఇళ్లకే పరిమితమైన దివ్యాంగ క్రీడాకారులను వెలికితీసి వాళ్ళకి శిక్షణ ఇప్పించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపారు. ఇలా వాళ్ళ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఖేలో ఇండియా టోర్నమెంట్ లో గుజరాత్ మహిళా టేబుల్ టెన్నిస్ జట్టుకు మేనేజర్ గా ఆమె నియమించింది. ఇప్పటి వరకు ఆమె ప్రోత్సాహంతో సుమారు 80 మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్నారు. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు అని నిరూపించిన ఇలాబెన్ దేవ్ నేడు గుజరాత్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యురాలిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రీడలతో పాటు దివ్యాంగుల మానసిక ఉల్లాసం కోసం ఆమె విహార యాత్రలను కూడా నిర్వహిస్తుంటారు. దాతల సహకారంతో 110 మంది దివ్యాంగులను ప్రత్యేకంగా రూపొందించిన బస్సులో ఢిల్లీ, రిషికేశ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. గత 30 ఏళ్లుగా డిజేబుల్డ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ దివ్యాంగుల ఉన్నతికి కృషి చేస్తున్నారు.